ఏంది మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు కదా, సో ఏంటి? రాలేదు మేడం, రాలేదు. ఎంత 4,000 1600 వస్తుంది. ఏది పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిందేనా? అంటే వస్తుందన్న నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం లేదు మేడం. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇస్తేమో ఆశ ఉండే. మాకు ఇల్లు కూడా లేదు ఉండడానికి, 2 రేకుల రూమ్లు ఉన్నాయి. వస్తాయని ఆశతో ఇది కాబట్టి రాలేదు. మన ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోలే ఇల్లుకి కానీ మిగతా వాటికి కానీ అన్నిటికీ పెట్టుకున్నా మేడం. పెట్టుకుంటే ఇక ఊర్లో అంటారు మేడం ఎట్లా. ఇప్పుడు నేను వెనకటి బీఆర్ఎస్ పార్టీలో నేను కూడా వార్డు మెంబర్ని. అయితే వాళ్ళకి పెట్టుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు, సెకండ్ లిస్ట్లో వస్తే ఇస్తారు, లేకుంటే కార్యకర్తలకు కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఇయ్యరని అంటున్నారు. అట్లా అంటారు మేడం, ఖచ్చితంగా అన్నారు. ఏం గెలిచే అవకాశం ఉంది అంటే ఒకవైపు అందరినీ కూడా వాళ్ళు కట్టకట్టుకొని తీసుకుపోతామంటారు, బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుంది అంటున్నారు కదా. ఎంత ఖాళీ అయినా సంపాదన ఉన్నోళ్ళు, 2 నంబర్ చేసేవాళ్ళు, 2 నంబర్ దందా చేసేవాళ్ళు, ఆస్తులు కాపాడుకునే వాళ్ళే పోతారు. ఓటర్స్ మాత్రం గట్టిగా ఒకరు పోతే 2 వస్తున్నారు ఓటర్స్. ఆస్తులు ఎవరైతే 2 నంబర్ దందా చేస్తారో ఆస్తులు కాపాడుకుంటూ పోతారు. ఇక్కడ పోయినా ఎంపీ పోయినా ఎవరు పోయినా ఆస్తులు కాపాడుకోవడానికి, ఆయన బిజినెస్లు నడవటానికి వేరే ప్రభుత్వాల్లో పోతారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఓటర్స్ మాత్రం ఇంకా ఐక్యత వస్తున్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి 14,000 ఇచ్చినాం, ఇప్పుడు 20,000 మెజార్టీ ఇచ్చి గాలి అనిల్ కుమార్ గారికి ఎంపీకి గట్టి మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగా అభిప్రాయపడుతారు. మాట్లాడిండు. ఇప్పుడు అధికారము సరిపోయాడు, కాంగ్రెస్ పార్టీకి సరిపోయేటంత ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్నాక మర్ర ఇతరులను గుంజుకునే అవసరం. విషయం తెలుసా, రాహుల్ గాంధీ ఇప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, ఇప్పటికి కూడా ఆపమన్నాడు, చేర్చుకోవద్దు. మనమే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరు. ఏం పెట్టిరు అని అంటే, రాజ్యాంగంలోని మేము 10వ షెడ్యూల్ని మేము సవరణ చేస్తాము. ఎవరైతే పార్టీలు మారుతారో ఎమ్మటే వాళ్ళకి ఎంపీ అనర్హత వేటు కావచ్చు, ఎమ్మెల్యే అనర్హత వేటు మాత్రం వెయ్యాలి, అది మేము సవరిస్తాము అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు. మరి ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి జాయిన్ చేసుకుంటున్నాడు. ఏం చెప్తారు మరి? ఎందుకు చేసుకుంటున్నాడు? ఆయనకు అవసరం ఏమున్నది? ప్రభుత్వం సరిపోయేటంత ఎమ్మెల్యేలు ఉండగా ఇతర ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చుకుంటున్నాడు? ప్రభుత్వాన్ని కూలుస్తారేమన్న భయంతో. కూలుస్తారని భయం ఆయనకేముంది? ఆయన ఇంతకుముందు వేరే పార్టీలు ఉన్నాడే కదా, టీడీపీలో ఉండి టీడీపీలోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చేసినోడే కదా. కూలుస్తాడని ఆయనకేం భయం ఉంది? ఇప్పుడు కడియం శ్రీహరి ఆయన బైన్లోడు ఎస్సీ గాడు, మాలమాదిగోడు గాడు. మాలమాదిగోళ్ళకంతా దోకా చేసి అక్కడ రాజయ్యను దోకా చేసిండు. తర్వాత ఇప్పుడు మరి అందులో పోయి అందులో టికెట్ తీసుకుంటున్నాడు. మరి అది ఎక్కడ న్యాయం? మరి ఆయనకు టికెట్ ఎందుకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? నాకు కూడా ఇప్పుడు మీకు జైరాబాద్ నుంచి కూడా చూసుకుంటే బీబీ పాటిల్ కదా పోయింది, ఇప్పుడు అలా పోయిండు. కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నాడా? ఎందుకు పోయిండు? అయితే పార్టీ మారిండు, వ్యక్తి మాత్రం పాతోడే కదా. సో మరి ఎట్లా చూస్తారు ఇప్పుడు క్యాండిడేట్ ని? అంటే పార్టీ మారిండు కాబట్టి ఆ ఉద్దేశంతో చూస్తారా, లేదు కాంగ్రెస్ పార్టీ అని అక్కున చేర్చుకుంటారా, లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థి? ఎట్లా ఉంటాయి ఈక్వేషన్? ఆయనకి ఎట్లా ఎవ్వరు చూసుకోరు. ఆయన ఇక్కడ చేసింది ఏం లేదు, 10 సంవత్సరాల నుండి ఏం చేయలేదు. మాది పాపర్ జరాసంఘం. ఎప్పుడన్నా మా టెంపుల్ కాస్తే నా మనీ దేవరాదా, నా ఈయ మాడతేవు ఆగే మాడతేవు ఆనే వాళ్ళ దినమే డెవలప్ కడితే అన్నాడు. యాడేసిన గొంగడి ఆని ఉన్నది. జరాసంఘం దత్తత గ్రామం అన్నాడు, 1 రూపాయి పని చేయలేదు. యాడేసిన గొంగడి ఆనే ఉంది. ఆయన నిధులన్నీ ఎంటకు పోయినాయి. ఇప్పుడు ఇంట్లో పబ్లిక్ ఇదైనా అందులోకి పోయి వస్తే అందులో గెలిచేటోడు ఎవరు లేడు, ఎవరు వేయరు. అక్కడ చేసిన అభివృద్ధి ఉంటే వేస్తారు, అభివృద్ధి చేయలేదు నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఎవరు వస్తారు? ఎట్లా ఉంటది పోటీ? త్రిముఖ పోటీ ఉంటుందా? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ త్రిముఖ పోటీ ఉంటుంది మేడం. ఏం గెలిచే అవకాశం ఉంది? ఇక్కడైతే బీదే గెలుస్తుంది, గాలి అనిల్ కుమారే గెలుస్తాడు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి బీబీ పాటిల్ గురించి ఏదో చెప్తున్నాం. బీబీ పాటిల్ చూసి ఓటేయలేదు మేడం, మేము అందరం కేసీఆర్ గురించి ఓటేసాం. బీబీ పాటిల్ అనే వ్యక్తి ఎలక్షన్కి ముందు మాకు అసలు ఎప్పుడు తెలిసిన వ్యక్తి కూడా కాదు. కేసీఆర్ నిలబెట్టిండు కాబట్టి ఆయనకు ఓటేసినాం. ఆయన వచ్చిండు. ఎందుకు పార్టీ మారిండు అనుకుంటున్నారు? మరి ఈడ ఉన్నా కూడా సీట్ వస్తుండే కదా, ఎందుకు ఆయన పార్టీ మారిండు అనుకుంటున్నారు? పార్టీ మారిండు అనేది మనకేమైతే తెలియదు. ఎటు అభివృద్ధి చేయలేడు, గెలవడానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. సంపాదించిన సో ఈడ ఏంటి పరిస్థితి? ఎవరెవరి మధ్యలో పోటీ ఉండే అవకాశం ఉంటుంది? కార్యకర్తలు గట్టిగా ఉన్నారు ఇక్కడ, కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. కేసీఆర్ చేసిన పనులు ఇంకా గట్టిగా ఉన్నాయి, ఇక్కడ గట్టిగా ఉన్నాయి, బాగా వస్తుంది. బీబీ పాటిల్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కాదు, ఎక్కడనో మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన కేసీఆర్ ఇక్కడ నిలబెడితే కేసీఆర్ ముఖం చూసి బీబీ పాటిల్ 2 సార్లు గెలిపిస్తే నమ్మక ద్రోహం చేసిన పార్టీకి. కష్టకాలం పార్టీలు ఉంటే ఉండాలి,
పార్టీ ఉద్యమ పార్టీ, ఇలాంటి పార్టీ దేశంలో ఏ పార్టీ కూడా లేదు. కానీ అయిపోయింది, పార్టీ పని అయిపోయిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వచ్చిన కార్యకర్తలను చూడండి, లీడర్ పోతే కార్యకర్త ఒక్కరు ఉనబోరు. ఇంత పబ్లిక్ వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు? పార్టీ పటిష్టంగా ఉంది కాబట్టి వచ్చిర్రు. సో ఎట్లా ఉంటుంది మళ్ళీ? బీఆర్ఎస్ గెలుస్తుందా? మరి గాలి అనిల్ 100% జైరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది, గాలి అనిల్ కుమార్ గెలుస్తుంది. కానీ వీళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే కూడా పోతాడని వార్తలు వస్తున్నాయి. మా ఎమ్మెల్యే ఎక్కడ ఓడు, ఇది పుకార్లు. ఈయనే ఉన్నాడు, మరి ఆడ ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. మా ఎమ్మెల్యేనే ఉన్నాడు, పుకార్లు లేపుతున్నారు కాంగ్రెస్. చేసేది ఏమి లేదు కానీ జాయిన్ అవుతున్నాడు, కండవ కప్పుకుంటున్నాడు అని వార్తలు. మా ఎమ్మెల్యే సాబ్ ఈయనే ఉన్నాడు, ఇప్పటిదాకా మీటింగ్ లోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. మా ఎమ్మెల్యే మంచి మనిషి. మా ఎమ్మెల్యే కూడా పోతాడని అంటున్నారు. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ పోరు మేడం, మా ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉంటారు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. ఈరోజు మన రాష్ట్ర సీఎం ఆనిముత్యం మన రేవంత్ రెడ్డి గారు ప్రతి రోజు ప్రతి నిమిషం అబద్ధాల కోరు అబద్ధాలు మాట్లాడుతుండు. ఇప్పుడు మన వికలాంగులకు మన వృద్ధప పింఛన్ అంటున్నారు. మన కేసీఆర్ గారు 2016 రూపాయలు ఇస్తే 2,000 రూపాయలు ఇస్తున్నాడు. 16 రూపాయలు కొట్టేసిండు, 16 రూపాయలు కొట్టేసిండు. ఇలాంటి జూటా ఈ రాష్ట్రానికి సీఎం. అదేవిధంగా మన వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు, వాళ్ళకు 3,016 రూపాయలు ఇవ్వబట్టిండే మన కేసీఆర్. 4,000 రూపాయలు ఇవ్వబట్టిండే, అందులో కూడా మనకు 4,000 రూపాయలు ఇస్తుండే. ఇప్పుడు రైతుల రుణమాఫీ అన్నాడు, December 9 తారీఖే చేస్తా అన్నాడు. ఈ రోజు మార్చి ఎలక్షన్ కోడ్ వచ్చిందట. ఎలక్షన్ కోడ్ 100 రోజులు పాలించడానికి మీకు అవకాశం వచ్చింది. 100 రోజులు మీరు ఎవరు గాడిది పళ్ళుదో మీరా? అప్పుడు చేయొచ్చు కదా. ఈరోజు ప్రతిరోజు జూటా మాటలు. వాళ్ళ మంత్రులు ఎక్కడున్నారో తెలియదు. ఈరోజు మా హరీష్ అన్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉండే, ఇక్కడ బటర్ఫ్లై లైట్లు జైరాబాద్ మన పట్టణానికి అభివృద్ధి చేసిండు, 100 కోట్ల రూపాయలు పెట్టి. ఈరోజు మున్సిపాల్లో ఒక రివ్యూ మీటింగ్ తీసుకునే ముఖం ఈ కాంగ్రెస్ మినిస్టర్ 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గాలి అనిల్ కుమార్ కేసీఆర్ గారిని చూసి మన హరీష్ అన్న నాయకత్వంలో గాలి అనిల్ కుమార్ గారు గెలిపిస్తారు.